నా పేరు శ్రీలేఖ. నేను తమిళనాడులో సేలంలో ఉంటాను. ధ్యాన పరిచయం ద్వారా నా జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. టెన్షన్ తగ్గిపోయాయి. సమస్యలు తగ్గిపోయాయి. తమిళనాడు వనియంబాడిలో మౌన ధ్యానం క్లాస్‌లో మొట్టమొదటిసారిగా పాల్గొనడం జరిగింది. మౌన ధ్యానంలో నాగేశ్వరరావు మాస్టర్‌ని కలవడం జరిగింది. మౌన ధ్యానంలో ఎరుక వచ్చింది. నా ఆలోచనలో ఎరుక పెరిగింది. నేనేమి ఆలోచిస్తున్నాను? నేను మాట్లాడవచ్చా? మాట్లాడకూడదా? ఎప్పుడు మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడాలి? అనే అవగాహన మౌనంలో పెరిగింది. రోజు ఎంత వృధాగా పనికిరాని మాటలు మాట్లాడుతున్నానో అర్థమైంది. మౌన సాధన ద్వారా అవసరం ఉన్నంత వరకే హ్మ్. మాట్లాడటం ఆహ్, నేర్చుకున్నాను. మౌన సాధన పెరిగే కొద్దీ రోజువారీ జీవితంలో మాటలు తగ్గిపోయాయి. ఎరుకతో మాట్లాడుతున్నాను. మంచి మాటలు మాట్లాడుతున్నాను. ఆహ్, తక్కువ మాట్లాడుతున్నాను. మౌనంలో నా తప్పులు నాకు తెలిసాయి. వాటిని సరిజేసుకునే అవకాశం మౌనంలోనే తెలిసింది. మౌనంలో సాధన ఎక్కువగా జరుగుతుంది. మౌనంలో ఉన్నప్పుడు మనసు శూన్యమవుతుందని తెలుసుకున్నాను. మౌనంలో వర్తమానంలో ఉంటాము. మౌన ధ్యానం క్లాసెస్‌లోనే కాకుండా, నేను నా రోజువారీ జీవితంలో మౌనాన్ని ఆచరిస్తూ ఆనందంగా ఉంటున్నాను. మౌన ధ్యానాన్ని పరిచయం చేసిన నాగేశ్వరరావు మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామములు తెలియజేస్తున్నాను. నా పేరు స్వర్ణశ్రీ. నేను చెన్నై, తమిళనాడు వనియంబాడిలో ఉంటాను. నేను మౌన ధ్యానం గురించి మొదటిసారి నాగేశ్వరరావు మాస్టర్ ద్వారా తెలుసుకున్నాను. మౌనంలో ఉంటే ఎంత శక్తి ఉంటుందో తెలుసుకున్నాను. నాగేశ్వరరావు మాస్టర్ ఆధ్వర్యంలో 2021లో 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు ఇలా మౌన ధ్యానం క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. మౌనంలో ఉన్నప్పుడు మనకి ఎంతో శక్తి ఆదా అవుతుంది. మన వాక్‌క్షేత్రం డెవలప్ అవుతుంది. సరి అవుతుంది. ఎప్పుడు మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడాలి? ఏమి మాట్లాడకూడదు? ఇలాంటివి చాలా విషయాల్లో మనకు అవగాహన వస్తుంది. ఎరుక పెరుగుతుంది. మౌనం మౌనంలో మనలో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మౌనంగా ఉన్నప్పుడు ఎంత ప్రశాంతత లభిస్తుంది. మనం ఏ పని చేస్తున్నా ఆ పనిలో శ్రద్ధ పెరుగుతుంది. ధ్యానంలో ఉన్నప్పుడు ఉన్న స్థితి మౌనంగా ఉన్నప్పుడు నిరంతరం ఆ స్థితిలోనే ఉంటాము. తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసుకోగలుగుతాము. మన ఆలోచనలను మనమే అదుపులో ఉంచుకుంటూ సరిచేసుకోగలుగుతాము. సరికాని ఆలోచనలను తీసేసి సరైన ఆలోచనలు పెంచుకోవడానికి మౌనంగా ఉన్న సమయం మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మన గురించి మనం ఎక్కువగా తెలుసుకుంటాము. మనలో ఎన్నో మార్పులు చేసుకోగలుగుతాము. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి మౌనం సహకరిస్తుంది. మౌనంలో ఉండవలన నిత్య జీవితంలో ఎరుకతో ఆచరణలో ఉంటాము. మౌనం అనేది మనకు మనమే ఇచ్చుకున్న గొప్ప ఆయుధం. మౌనం వల్ల మనల్ని మనం అందమైన శిల్పంగా మార్చుకోగలుగుతాము. మనలోని అనవసరమైన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలుగుతాము. మనం చేసే ఆలోచనలో మనలో నైపుణ్యత పెరుగుతుంది. మనం చేసే పనులలో అవగాహన పెరుగుతుంది. మనకు సమయం ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి. ఇవన్నీ నేను పొందిన అనుభవాలు. ఇంతటి జ్ఞానాన్ని అందించిన ఈ అవకాశాన్ని ఇచ్చిన నాగేశ్వరరావు సార్‌కి నా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు పార్వతి. గద్వాలలో ఉంటాను. నేను ఎంఏ, బీఈడీ చేశాను. 2015లో ధ్యానంలోకి వచ్చి పూర్తి శాకాహారిగా మారాను. 2022లో సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ ద్వారా మౌనధ్యాన పరిచయం జరిగింది. 2022 జులైలో పార్వతీ పిరమిడ్‌లో మౌనధ్యానం చేశాను. చాలా బాగుంది. తర్వాత 41 రోజులు మౌనంలో ఉండి సాధన చేశాను. కడతాల్లో పత్రిజీ ధ్యాన మహాయజ్ఞంలో అఖండ మౌన ధ్యానంలో 9 రోజులు ధ్యాన సాధనలో ఉన్నాను. మౌనం ద్వారా ఎక్కువ శక్తిని పొందుతాము. తక్కువ సమయంలో శూన్యతని పొందాను. ఎరుక పెరిగింది. మాటల్లో పొదుపు వచ్చింది. ఇతరులకు ఇబ్బంది కలిగించే మాటలు ఆగిపోయాయి. మాట మీద ధ్యాస పెరిగింది. ఆలోచన కాలుష్యం తగ్గింది. మన అంతర్గతంగా ఎదగటానికి మౌనం సహాయపడుతుందని తెలుసుకున్నాను. మౌన సాధనలో సాత్విక ఆహారం ద్వారా ఎక్కువ సమయం సాధనలో ఉంటాము. మన మాటల ద్వారా, ఆలోచనల ద్వారా ఎంతో శక్తిని వృధా చేసుకుంటున్నాము అని నా అంతర్వాణి ద్వారా వినగలిగాను. దీనిని బట్టి మౌనం ద్వారా మాత్రమే మనస, వాచ, కర్మణ సాధ్యమని తెలుసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు మాస్టర్‌కి ధ్యానాన్ని పరిచయం చేసి ఎంతోమంది ఆత్మబంధువులను కలుసుకునే అవకాశం కలిగించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శ్రీదేవి. నేను గుంటూరులో ఉంటాను. నేను 2011లో ధ్యానంలోకొచ్చాను. నాగేశ్వరరావు మాస్టర్ ద్వారా మౌన ధ్యాన పరిచయం కలిగింది. మౌన ధ్యానం తెలుసుకున్న తర్వాత 41 రోజులు మౌనంలో ఉండటం అలవాటు చేసుకున్నాను. నోటితో మాట్లాడకుండా ఉండటం మౌనం అనుకుంటాం. కానీ మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం అని తెలుసుకున్నాను. 2022లో కడ్తాల్ ధ్యాన మహాయోగంలో అఖండ మౌన ధ్యానంలో 9 రోజులు మౌనంలో ఉన్నాను. మౌనంలో ఉన్నప్పుడు సాత్విక ఆహారం బాగా ఉపయోగపడింది. ఎక్కువ సాధనకు ఆహారం, మౌనం చాలా సహాయకరవుతాయని గమనించాను. సాధన చేయగా ఆకలి కూడా తగ్గిపోయింది. నిద్రను కూడా జయించగలిగాను. మౌన ధ్యానంలో కూర్చున్నప్పుడు జ్ఞానం ఒక ప్రవాహంలా రావటం గమనించాను. ఆ జ్ఞానం చాలా సహజంగా, సరళంగా అనిపించింది.
ఒక కాంతి ప్రవాహం సుడులు లోపలికొచ్చింది. చివరి రోజు ఆకాశంలో మన భూమి కనిపిస్తూ ఒక వంతు బంగారు కాంతితో మెరిసిపోయింది. 3 వంతులు చీకటిగా ఉంది. ఈ కాంతి 3 భాగాలకు విస్తరించినట్లు కనిపించింది. మౌనం మన నిత్య జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు తీసుకొస్తుంది. ఈ మౌన ధ్యానాన్ని నాకు పరిచయం చేసి అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు అని తెలియజేసి, ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామములు. నా పేరు వాసు. తణుకు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటాను. నాకు 2006లో ధ్యాన పరిచయం అయ్యింది. 2007లో మాస్టర్ నాగేశ్వరరావు గారిని కలవడం జరిగింది. 2014లో సార్ ద్వారా మౌన ధ్యానం తెలుసుకోవడం, తణుకులో మౌన ధ్యానం నిర్వహించడం జరిగింది. అప్పటినుంచి మౌన ధ్యానం చేస్తూ మౌనంలో ఉండటం అంటే ఆచరణలో ఉండటం అని తెలుసుకున్నాను. నేను 120 రోజులు మౌనంలో ఉన్నాను. మౌనంలో ఉన్నప్పుడు ఎరుకతో ఉన్నాను. ఆలోచన లేదు. వర్తమానంలో ఉన్నాను. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతమో తెలుసుకున్నాను. నేను 120 రోజులు మౌనంలో ఉన్నాను. మౌనంలో ఉన్నప్పుడు ఎరుకతో ఉన్నాను. ఆలోచన లేదు, వర్తమానంలో ఉన్నాను. ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో తెలుసుకున్నాను. నాది, నేను అనే భావన లేదు. మౌనంలో ఉన్నప్పుడు సాధన ఎక్కువగా జరుగుతుంది. ఎంతవరకు మాట్లాడాలో, ఏమేమి మాట్లాడాలో అర్థమైంది. మన మాటల ద్వారా ఎంత శక్తిని కోల్పోతున్నామో అర్థమైంది. నిత్య జీవితంలో అనవసరమైన మాటలు ఎంతగా మాట్లాడుతున్నానో తెలిసింది. మన లోపలికి మనం ప్రయాణం చేయడానికి మౌనం సహాయకారిగా ఉంటుంది. ఆహారం అవసరం అనేది తగ్గిపోతుంది. మౌన ధ్యానం వలన మన మీద మనకు అదుపు వస్తుంది. మనమేమిటో మనకు తెలుస్తుంది. మౌన ధ్యానం ద్వారా సత్యమైన జ్ఞానాన్ని పొందవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు. నా పేరు ఉమా ప్రసన్న. నేను చెన్నైలో నివసిస్తున్నాను. 2008లో పిరమిడ్ ధ్యాన పరిచయమైంది. 2012 నుంచి ధ్యాన జగత్ అనే తెలుగు మ్యాగజైన్‌లో వచ్చే ఆర్టికల్స్‌ని, పత్రిజీ సార్ పుస్తకాలను, ఆడియోలను తమిళంలో అనువదించడం జరుగుతోంది. 2018లో మిలారేపా పుస్తకం ద్వారా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేశ్వరరావు సార్ పరిచయమయ్యారు. 2019లో మౌనం పుస్తకం అనువదించడం నా మహాభాగ్యం. 2022లో చెన్నైలో జరిగిన అఖండ మౌన ధ్యానంలో మొదటిసారిగా పాల్గొనటం. 2022లో చెన్నైలో జరిగిన అఖండ మౌన ధ్యానంలో మొదటిసారిగా పాల్గొనడం, సార్‌ని కలుసుకోవడం, సార్ అనుభవాలు వినడం ఎంతో అద్భుతం. ఆయన ప్రేమ, ఆయనలో వెలువడే మౌన ధ్యాన జ్ఞాన తరంగాలు అందరి హృదయాలలో అత్తుకున్నాయి. మౌనం ద్వారా నా ఆత్మతోటి, విశ్వంతోటి అనుసంధానం అవ్వటం, విశ్వంలో వ్యాపించి ఉన్న ఓంకార ప్రణవనాదాన్ని వినటం, గురువుల దర్శనం, సూక్ష్మంగాను, భౌతికంగాను ఎన్నెన్నో సందేశాలు పొందటం జరిగింది. మౌనం ద్వారా ఆత్మశక్తిని, ఆత్మజ్ఞానాన్ని, ప్రశాంతతని పొందటమే కాకుండా మన పరమాత్మలో విశ్రాంతి పొందిన మనస్సై ఉంటుంది. మౌనం పుస్తకంలో ఉన్న యోగులందరితోటి అనుసంధానం అవ్వటం ద్వారా, మౌనం పుస్తకం తమిళంలో అనువదించడం ఎంతో సులభతరం అయ్యింది. అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మప్రణామములు, ఎనలేని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు అంజయ్య. కడతాల్‌లో ఉంటున్నాను. నేను 2022లో కడతాల్‌లో పార్వతీ పిరమిడ్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన మౌన ధ్యానంలో మొట్టమొదటిగా సైంటిస్ట్ నాగేశ్వరరావు మాస్టర్‌తో నాకు తొలి పరిచయ భాగ్యం దక్కింది. ధ్యానం బాగా కుదరాలంటే, ధ్యాన స్థితి అంటే ఆలోచన రహిత స్థితికి చేరుకోవాలంటే అత్యున్నత మార్గము మౌనము అన్న విషయాన్ని మౌనం ద్వారా తెలుసుకున్నాను. మాస్టర్ నాగేశ్వరరావు గారి ద్వారా మౌనాన్ని పూర్తిగా ఆచరిస్తూ, మౌనానికి ఉన్న ప్రత్యేకతను ఆస్వాదిస్తున్నాను. జూలై 2022 నుంచి మాస్టర్ చేస్తున్న మౌన ధ్యాన శిక్షణా తరగతులకు హాజరవుతూ, మాస్టర్ సూచన మేరకు కొటాల పిరమిడ్ జేతవనంలో 21 రోజులు మౌనంగా ఉండటం ద్వారా ఎంతో శక్తిని గ్రహించాను. ధ్యాన ప్రచారంలో భాగంలో మాస్టారు నన్ను తనతో పాటు తీసుకెళ్లటం, మాస్టారు నాకు కలిగించిన జన్మ సుకృతంగా భావిస్తున్నాను. మాస్టారుతో ప్రయాణంలో మౌనానికి ఉన్న ప్రత్యేకతను పూర్తిగా గుర్తించగలిగాను. ఉదాహరణకి సన్నని రంధ్రాలు ఉన్న బకెట్‌లో ఎన్ని నీళ్లు పోసినా నీళ్లు నిలవ ఉండవు. అలాగే అనవసరంగా మాట్లాడే వ్యక్తులు ఎంత ఎక్కువ శక్తిని ధ్యానం ద్వారా గ్రహించినా, ఈ శక్తిని పెంచుకోలేరు. ఇక్కడ రంధ్రాలు అనే అంశాన్ని అనవసరమైన మాటలతో పోల్చుకోవాలి. ధ్యానం చేసినప్పుడు ఎంత ఎక్కువగా మౌనంగా ఆచరిస్తామో, అంతగా శక్తిని పెంచుకోగలమని సంపూర్ణంగా అనుభవంలోకొచ్చింది. నా అనుభవాన్ని మీతో పంచుకునే అవకాశాన్ని ప్రసాదించిన నాగేశ్వరరావు మాస్టర్ గారికి, మరియు ఈ ప్రపంచం మొత్తం ధ్యాన జగత్, అహింసా జగత్, పిరమిడ్ జగత్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సులభంగా అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రికి గారికి నా ఆత్మధ్యాన పూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అయ్యస్వామి. మౌనధ్యానం పరిచయం ఇదే మొదటిసారి. కడతాల్ 2022లో అఖండ మౌన ధ్యానంలో 4 రోజులు మౌనంగా ఉంటూ ధ్యానం చేశాను. ఎంత సమయం కూర్చున్నా ఇంకా అలాగే కూర్చోవాలనిపిచ్చేది. నిద్ర అనేది రాలేదు. ఇక్కడ అందించిన సాత్విక ఆహారం సాధనకి ఎంతో సహకరించింది. మౌనంలో ఎనలేని శక్తిని పొందాను.
అమ్మవారి దర్శనం కలిగింది. ఆకలి తగ్గిపోయింది. 40 రోజులు మౌనంలో ఉండాలని అనిపించింది. ఇలా ఎక్కడ మౌన ధ్యానాలు జరిగినా అక్కడ పాల్గొనాలనిపిస్తుంది. ఈ మౌన ధ్యానం వలన ఎంతో ఆనందాన్ని పొందాను. ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి సుధాష్ గారికి, ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు మాస్టర్ గారికి నా ఆత్మధ్యాన పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు బిళ్ళకుర్తి శ్రీనివాసరావు. నేను విశాఖపట్నం చింతల అగ్రహారం గ్రామంలో ఉంటాను. ముందుగా ఈ ప్రపంచానికి ధ్యానాన్ని తెలియపరిచిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. 1997 సంవత్సరంలో పులమర్శెట్టి వెంకట్రావు గారి ద్వారా నాకు ధ్యాన పరిచయం జరిగినది. నేను ధ్యానం చేసే కొద్ది రోజుల్లో పత్రిజీ సార్‌ని కలవడం జరిగింది. 2010 సంవత్సరంలో సైంటిస్ట్ నాగేశ్వరరావు మాస్టర్‌ని కలిశాను. మిలారాబాద్ ధ్యాన కేంద్రం పెట్టి అందరికీ ధ్యానం, శాకాహారం చెప్తూ వస్తున్నాము. నాగేశ్వరరావు సార్ ద్వారా మౌన ధ్యానం పరిచయమయింది. మౌన ధ్యాన సాధన నన్ను అన్ని కష్టాల నుండి, సమస్యల నుండి విడుదల చేసింది. మౌనంగా ఉంటూ ఇప్పటికీ మితాహారంగా ఫలాలను మాత్రమే తీసుకుంటూ సాధన చేస్తున్నాను. నాకు 2 కళ్ళు లేకపోవడం వల్ల జీవితంలో ఏమీ చేయలేననే స్థితి నుండి అద్భుతాలు ఎన్నింటినో చేయవచ్చు అనే ధైర్యం మౌన ధ్యానాల్లో వచ్చింది. మౌనంలో శూన్య స్థితిని అనుభవించాను. వర్తమానంలో ఉంటున్నాను. ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. సమస్థితిలో ఉండగలుగుతున్నాను. నాకు మౌన ధ్యానాన్ని పరిచయం చేసి సత్యజ్ఞానాన్ని అందిస్తూ, నా అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన ఆశ్రమ మాస్టర్‌కి నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు రాజేశ్వరి. నేను సుళ్ళూరుపేటలో ఉంటున్నాను. నేను నా భర్త మురళీకృష్ణ గారి దగ్గర ధ్యానం నేర్చుకుని 15 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. నేను నాగేశ్వరరావు మాస్టర్ గారి ద్వారా మౌనం గురించి తెలుసుకున్నాను. మౌన సాధన మొదలుపెట్టాను. మౌన సాధన చేయకముందు నేను ప్రతి విషయాన్ని కంగారు పడటం, ఏదైనా సంఘటన జరిగితే సేకరించలేకపోవడం, ఎక్కువగా ఆలోచించడం చేసేదాన్ని. కానీ మౌన సాధన వల్ల నాలో మార్పులు వచ్చాయి. మౌన సాధనలో నేను ప్రతి క్షణాన్ని గమనించడం అన్నది నేర్చుకున్నాను. వాస్తవాలను తెలుసుకున్నాను. అన్నింటికంటే గొప్ప శూన్యస్థితిని అనుభవిస్తున్నాను. ప్రతి విషయానికి నిమిత్తంగా ఉంటూ సాక్షిగా గమనిస్తున్నాను. శూన్యస్థితిలో అద్భుతమైన ఎనర్జీని పొందుతున్నాను. మౌనం అన్నది ఆత్మ యొక్క భాష. దీనిని అందరూ ఆచరించి అనుభవించాలి. నా యొక్క అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వర మాస్టర్ గారికి నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వెంకటరమణ. మాది శ్రీకాకుళం జిల్లా కొమరవానిపాలెం. నేను వృత్తిరీత్యా ఆర్ఎంపీ డాక్టర్‌ని. నేను 2019లో ధ్యానానికి వచ్చాను. పూర్తి శాకాహారినై ధ్యాన సాధనలో ఉన్నాను. ధ్యానంలోకి రాకముందు నేనే అంతా చేస్తున్నాను. నా వల్ల అంతా జరుగుతుందని అహంకారంతో ఉండేవాడిని. ధ్యాన సాధన చేసే కొద్దీ నేను ఏమీ చేయడం లేదు. నా ద్వారా చేయబడుతోందని తెలుసుకున్నాను. నా వృత్తిరీత్యా నేను ఎక్కువగా మాట్లాడేవాడిని. నాగేశ్వర సార్ ద్వారా మౌన ధ్యానం పరిచయమైంది జరిగింది. సార్ మా ఊరొచ్చారు. సార్ క్లాస్ చెప్పేటప్పుడు నాకే అంతా తెలుసని అహంకారంతో వాగుతున్నాను. సార్ విని విని ఒకసారిగా నోరు మూసుకో అన్నారు. నా పొగరు తలకెక్కిపోయింది. మా ఊరు వచ్చి మా దగ్గరికొచ్చి నన్ను నోరు మూయమంటారని కోపంతో విర్రవీగాను. ఎందుకు అని అడగలేకపోయాను. నిశ్శబ్దమయ్యాను. అప్పటినుండి నాలో ఎందుకు సార్ నన్ను నోరు మూయమన్నారనే విషయం మననం అవుతూ ఉండేది. ఒకరోజు నేను ఎందుకు వాగుతున్నానని అనిపించింది. ఇంతమందిలో అన్నారు అంటే కారణం ఉంటుంది అని రోజు తీవ్రమైన సాధన చేసేవాడిని. ఒక సంవత్సరం మౌనంగా ఉంటూ మౌన సాధన చేశాను. మౌన ధ్యానం చేస్తూ ఉంటే హానిపై పట్టు వచ్చింది. నాలో ఉన్న అహంకారం, కోపం, పరనింద, కంప్లెయింట్స్, కామెంట్స్, జడ్జిమెంట్‌లన్నింటిని పోగొట్టుకున్నాను. నేను ఆత్మని అని తెలుసుకున్నాను. అందరిలో దైవత్వం ఉందని తెలుసుకున్నాను. శాశ్వతమైన దానిని తెలుసుకున్నాను. ప్రాపంచిక విషయాలు తగ్గిపోయాయి. మౌనంలో స్థితప్రజ్ఞత్వం పెరిగింది. నా వృత్తిని వర్తమానంలో అవసరం ఉన్నంత వరకే చేసుకుంటూ ఈ జన్మను కొనసాగిస్తున్నాను. నాగేశ్వర సార్ ఈరోజు నన్ను అలా అన్నందువలన నేను ఏమిటో, ఈ జన్మకు కారణం ఏంటో తెలుసుకోగలిగాను. ఇప్పటికీ నేను అవసరం ఉన్నంత వరకు మాట్లాడుతూ, మిగిలిన సమయంలో మౌనాన్ని పాటిస్తూ నిరంతర ధ్యానం సాధన చేస్తున్నాను. సార్‌ని ఈ జన్మలో కలుసుకోవడం తక్కువ సమయంలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు నా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను. నా ఈ అనుభవాలు పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వర సార్‌కి నా పాదాభివందనాలు, ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కవిత పళని. నేను బెంగుళూరులో ఉంటాను. నేను సైకాలజిస్ట్ మరియు అక్యుపంక్చరిస్ట్. 6 సంవత్సరాల క్రితం నుండి నేను బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాను. అందువల్ల నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను గత 3 సంవత్సరాలుగా వచ్చిన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. మొట్టమొదటిసారి నేను మౌన గురువు, గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయిన నాగేశ్వరరావు గారిని వనియంబాడి, చెన్నై, అగస్త్య పిరమిడ్‌లో జరుగుతున్న 3 రోజుల మౌన ధ్యానంలో కలిశాను. అక్కడ నేను ఆయనతో నాకున్న ఆరోగ్య సమస్యల గురించి చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన కేవలం ఒక పదం చెప్పారు. "జరిగిందంతా మర్చిపో, వర్తమానంలో ఉండు." అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు నాకు నేనేం చేయాలో, ఏం అడగాలో అర్థం కాలేదు. మౌనం అయిపోయి ఇంటికొచ్చాక నేను ఆలోచించాను. అంత సహనంతో చెప్తే సారు ఏమో వర్తమానంలో ఉండమని చెప్పారు. నేను ఎందుకు బయటికి రాలేకపోతున్నాను? ఎక్కడ ఆగిపోయాను? అసలు నా పరిస్థితి ఏంటి? అసలు నేనెవరు అని ఆలోచించాను. మొట్టమొదటిగా నేను 41 రోజులు మౌనంగా ఉంటూ 9 గంటలు ధ్యానం చేశాను. అప్పుడు నేను డిప్రెషన్‌లో నుండి బయటకొచ్చాను. అప్పటి నుండి నాకు హీలింగ్ మొదలైంది. అప్పటి నుంచి ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి నిమిషం నాకెప్పుడు వీలైతే అప్పుడు మౌనంలో ఉండేదాన్ని. నిజంగా నాకు దాదాపు 2 సంవత్సరాలు పట్టింది సార్ చెప్పిన మెసేజ్‌కి అర్థం తెలుసుకోవడానికి. ప్రతి నెల 3 రోజుల మౌనధ్యానంలో సార్‌ని కలిసిన ప్రతిసారి నాకు చాలా అనుభవాలొచ్చాయి. నాకు అన్ని గత జన్మ అనుభవాలు విజన్ రూపంలో మరియు మెసేజ్ రూపంలో వచ్చాయి. నేను మౌనంలో ఉన్న ప్రతి క్షణం శూన్య స్థితిలో ఉన్నాను.
నేను మౌన సాధన చేయడం వల్ల నేను నా గత జీవితం గురించి తెలుసుకున్నాను. నాకు ఒక విజన్ వచ్చింది. అదేమిటంటే నేను ప్రస్తుత కాలంలో నా గత 800 జన్మలు చూసుకున్నాను. ఆ జన్మల్లో నేను అనుభవించిన బాధలు, నొప్పులను నా గతం మోస్తున్నాను. అదే నా బ్రెయిన్ ట్యూమర్ కారణం అని తెలుసుకున్నాను. అప్పుడు నాకు మౌన ధ్యాన సాధనతో వర్తమానంలో ఉండడం అంటే అర్థమైంది. వర్తమానంలో ఉండడానికి సాధన మౌనం. నేను మౌన ధ్యాన సాధన చేస్తూ వర్తమానంలో ఉంటున్నా గత జీవితం నుండి బయటపడడానికి సుమారుగా 2 సంవత్సరాలు పట్టింది. ఒకసారి నేను ధ్యానంలో ఉన్నప్పుడు మహాతారు బాబాజీ ఇలా చెప్పారు. "నీకు సత్యం తెలిస్తే నోరు తెరిచి సత్యాన్ని చెప్పు. నువ్వు నువ్వు నీకు తెలిసిన సత్యాన్ని చెప్పలేవా? నీ జీవితం కోసం నువ్వే పోరాడాలి. నీ జీవితాన్ని నువ్వు జీవించట్లేదు. కేవలం నీ జీవితాన్ని నువ్వుగా జీవించు. అతిగా ప్రేమ, కరుణ, దయ చూపడం అనేది సరైనది కాదని చెప్పారు. అప్పుడు నన్ను చెక్ చేసుకున్నాను. అప్పుడు నా పొరపాట్లను సరిదిద్దుకున్నాను. నేను బాధల నుండి బయటకొచ్చేసాను. నేనిప్పుడు బ్రెయిన్ ట్యూమర్‌తో మందులు వేసుకోలేదు. నేను ఎప్పుడైతే గొప్పవారైన మౌన గురుని నాగేశ్వర సార్‌ని కలిసానో, ఆయన అందించిన ఆ జ్ఞానాన్ని పాటిస్తున్నానో, ఏదైతే జ్ఞానాన్ని ఇస్తున్నారో అది విశ్వ సత్యమో, నేను సార్‌ని ఎప్పుడు కలిసినా మౌనధ్యానంలో హీలింగ్ మొదలవుతుంది. సార్‌తో ఈ 3 సంవత్సరాల ప్రయాణంలో నేను చాలా చాలా విషయాలు తెలుసుకున్నాను. కేవలం నాకు సార్ నుంచే సత్య జ్ఞానం తెలిసింది. ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు మాస్టర్ గారికి నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సుధారాణి. నేను బళ్ళారిలో ఉంటాను. నేను డాక్టర్‌ని. నేను ధ్యానంలోకొచ్చి 20 సంవత్సరాలయింది. ధ్యానం చేయడం వల్ల కుటుంబ బాధ్యతలు, వృత్తి ఆరోగ్యం అన్ని విధాలుగా హాయిగా జీవితాన్ని గడుపుతున్నాను. 2022లో డిసెంబర్‌లో నాకు అనుకోకుండా నా వృత్తిపరంగా, కుటుంబపరంగా సమస్యల సందిగ్ధంలో ఉన్నాను. ఆ సమయంలో నాగేశ్వరరావు మాస్టర్‌కి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. సార్ కడతాల్లో అఖండ మౌన ధ్యానం జరుగుతుంది రమ్మని పిలవడం జరిగింది. ఆ మౌన ధ్యానంలో 7 రోజులు మౌనంగా ఉన్నాను. నాలో వచ్చిన సందిగ్ధం పోయింది. సమాధానం దొరికింది. అన్ని బాధ్యతలను చేయగలను అనే ధైర్యం వచ్చింది. నేను పరిగెడుతున్నాను, చాలా ఒత్తిడికి లోనవుతున్నాను. అది అవసరం లేదు అని మౌన ధ్యానంలో తెలుసుకున్నాను. బళ్ళారిలో 3 రోజుల మౌన ధ్యానానికి నాగేశ్వరరావు మాస్టర్ రావడం జరిగింది. అప్పుడు ఒకరోజు మౌన ధ్యానం చేశాను. సార్‌ని ఎన్నో ప్రశ్నలు అడిగి తెలుసుకున్నాను. సార్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందాను. ఈ మౌన ధ్యానంలో నా ఎదురుగా ఒక అద్దం కనిపించింది. నన్ను నేను చూసుకున్నాను. నేను ఎలా ఉన్నాను అనేది నాకు అర్థమైంది. నన్ను నేను సరిజేసుకోవాలి. నేను ఏదైనా సాధించగలననే నమ్మకం వచ్చింది. సార్‌తో హిమాలయాలు వెళ్ళటం జరిగింది. అక్కడ మౌనంగా ఉంటూ తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల నాలో ఎరుక పెరిగింది. మౌనం వల్ల ప్రశాంతతని అనుభవించాను. హిమాలయాల్లో ప్రతి చోట ఎనర్జీస్‌ని అనుభూతి చెందాను. మౌనం వల్ల నాలో చాలా మార్పులొచ్చాయి. నేను ఆనందంగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు గారు మాస్టర్‌కి నా ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రాము. నేను బెంగుళూరులో ఉంటాను. 2007లో నాగేశ్వరరావు మాస్టర్ పరిచయం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సార్ సాంగత్యంలో ఉన్నాను. సార్ సాంగత్యంలో ఎదుగుతున్న కొద్దీ ఒదుగుతూ ఉండాలనే విషయాన్ని నేర్చుకున్నాను. గురువు దగ్గర శిష్యుడు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. తపన ఉండాలి. ఆధిపత్యం ఉండకూడదు. అందరితో కలిసి ఉండాలి. కలిసి పనిచేయాలి. ఆచరణలో ఉండాలి. ఆధ్యాత్మికతను సైంటిఫిక్‌గా చూడటం అనేది సార్ నుంచి తెలుసుకున్నాను. సార్ పంచే మిత్రత్వం కానీ, స్వేచ్ఛ గాని నేనెక్కడ చూడలేదు, పొందలేదు. సార్‌ని కలిసిన తర్వాత ఈ జన్మ యొక్క ప్రయోజనం తెలుసుకున్నాను. సేత్ మాస్టర్ యొక్క వాయిస్‌ని వినడం జరిగింది. సార్ మార్గదర్శకత్వంలో సత్యశోధన పుస్తకాన్ని కన్నడంలో ముద్దు నుంచి ఉచితంగా అందించడం జరిగింది. కన్నడ భాషలో బుద్ధిని ఆహ్, జీవితాన్ని సరళంగా అందరికీ అందించే అవకాశం కలిగింది. సార్ ద్వారా మౌన ధ్యానం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మౌన ధ్యానంలో సార్‌తో ఉన్నప్పుడు మనసు మౌనం అయిపోయేది. శూన్యతను అనుభవించాను. వర్తమానంలో ఉండటం జరిగేది. సార్‌తో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. సార్ యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి. నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. సాధారణంగా ఉండటం నేర్చుకోవాలి. సార్ చెప్పిన జ్ఞానాన్ని ఆచరణలో ఉండటం వలన ఆధ్యాత్మిక అనుభవాలు ఎన్నో పొందాను. మౌనాన్ని పరిచయం చేసిన నా అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు మాస్టర్ గారికి నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు లత. మాది మంచిర్యాల జిల్లా మందమర్రి. 2022లో పత్రిజీ ధ్యాన మహాయాగం కడతాల్లో అఖండ మౌన ధ్యానంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. నేను 24 గంటలు మౌన ధ్యానం చేశాను. మౌనంలో ఉంటూ ధ్యానం చేయడం చాలా బాగుంది. మౌన ధ్యానంలో కూర్చున్న కొన్ని నిమిషాలకే శూన్యస్థితిని అనుభూతి చెందాను. ఆజ్ఞా చక్రం దగ్గర రకరకాల వెలుగులు కనిపించాయి. సాధన బాగా జరిగింది. ఇక్కడ ఇచ్చే సాత్విక ఆహారం వల్ల ఎరుక పెరిగింది. మౌనాన్ని పరిచయం చేసి నా అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు మాస్టర్ గారికి నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వందనం. మాది హైదరాబాదు. 2022లో పత్రిజీ ధ్యాన మహాయోగ కడతాల్లో అఖండ మౌన ధ్యానంలో పాల్గొనటం ఇదే మొదటిసారి. నేను 2 రోజులు మౌన ధ్యానం చేశాను. ఆలోచనలు లేవు. కాంతి కనపడింది. మౌన ధ్యానంలో ఎక్కువ శక్తిని పొందాను. మౌనంలో ఉంటూ ధ్యానం చేయడం వల్ల ప్రశాంతతను అనుభవించాను. మౌన ధ్యానంలో కూర్చున్న కొన్ని నిమిషాలకే శూన్యస్థితిని అనుభూతి చెందాను. సాత్విక ఆహారం మౌన ధ్యానానికి సహాయపడింది. నా అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వర మాస్టర్ గారికి నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అల్కా. మాది హైదరాబాద్. 2022లో పత్రిజీ ధ్యాన మహాయాగం కడతాల్లో అఖండ మౌన ధ్యానంలో పాల్గొనటం ఇదే మొదటిసారి. నేను 2 రోజులు మౌన ధ్యానం చేశాను. మౌన ధ్యానంలో ఎక్కువ శక్తిని చెందాను. మౌన ధ్యానం చాలా బావుంది. 5 నిమిషాల్లో ఆలోచనలపై శూన్యతను పొందాను. సాత్విక ఆహారం చాలా బావుంది. ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు సార్‌కి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్వేత. నేను హైదరాబాద్‌లో ఉంటాను. 2022లో పత్రిజీ ధ్యాన మహాయాగం కడతాల్లో అఖండ మౌన ధ్యానంలో పాల్గొనటం జరిగింది. మౌన ధ్యానంలో కూర్చున్న వెంటనే వైబ్రేషన్స్ అనుభూతి చెందాను. ధ్యాస కుదిరింది. ధ్యానానికి, మౌన ధ్యానానికి ఉన్న శక్తిలో
మార్పు గ్రహించాను. మౌన ధ్యానంలో ఎక్కువ శక్తిని పొందగలిగాను. మౌన ధ్యానంలో సాధన ఎక్కువగా జరిగింది. మౌన ధ్యానంలో ఎక్కువగా పాల్గొనాలని అనిపించింది. సాత్విక ఆహారం మౌన ధ్యానానికి చాలా బాగా సహాయపడింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన నాగేశ్వర సార్‌కి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు సౌమ్యశ్రీ. మాది జగ్గయ్యపేట. నేను 2006లో ధ్యానానికొచ్చాను. నాగేశ్వరరావు మాస్టర్‌ని 2008లో కలిసాను. సార్ ద్వారా మౌన ధ్యాన పరిచయం జరిగింది. 2022లో పత్రిజీ ధ్యాన మహాయాగం కడతాల్లో అఖండ మౌన ధ్యానంలో పాల్గొనటం ఇదే మొదటిసారి. మౌన ధ్యానంలో కూర్చున్న కాసేపటికి కుండబద్దల ఎనర్జీ నా సహస్రారాల్లోంచి లోపలికి ధారాపాత్రలా పడుతూ నా శరీరంలో ప్రతి అణువులోకి ప్రవేశించింది. కాసేపటికి వెన్ను దగ్గర భరించలేనంతగా నొప్పి వచ్చింది. తర్వాత కాసేపటికి నార అతి సూక్ష్మంగా మొదలయ్యి బంగారు రంగులో అతి పెద్దగా కనిపించింది. చాలా ఆనందాన్ని పొందాను. మౌన ధ్యానంలో ఎక్కువ శక్తిని గ్రహించాను. ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, మౌన ధ్యానాన్ని పరిచయం చేసిన నా అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు సార్‌కి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అనిల్. హైదరాబాద్‌లో ఉంటున్నాను. 2022లో పత్రిజీ ధ్యాన మహాయాగం కడతాల్లో అఖండ మౌన ధ్యానంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. మౌన ధ్యానంలో కూర్చున్న వెంటనే శూన్యస్థితికి వెళ్ళిపోయాను. వైబ్రేషన్స్ అనుభూతి చెందాను. ఎక్కువ శక్తిని అనుభూతి చెందాను. ఆజ్ఞా చక్రం యాక్టివేట్ జరిగింది. శరీరం అంతా హీలింగ్ జరిగింది. సాత్విక ఆహారం చాలా బాగుంది. ఈ ఆహారం చాలా ఇలా తీసుకుంటే ధ్యాన స్థితిలోకి తొందరగా వెళ్ళగలిగాను. సాధన ఎక్కువగా జరగడానికి మౌనం, సాత్విక ఆహారం ఉపయోగపడుతుందని తెలుసుకున్నాను. ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి మౌన ధ్యానాన్ని పరిచయం చేసిన అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వర సార్‌కి నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రమేష్. విజయవాడ గొల్లపూడిలో ఉంటున్నాను. 2022లో నాగేశ్వరరావు మాస్టర్ ద్వారా మౌన ధ్యాన పరిచయం జరిగింది. 2022లో పత్రిజీ ధ్యాన మహాయాగం కడతాల్లో అఖండ మౌన ధ్యానంలో పాల్గొనడం జరిగింది. మౌన ధ్యానంలో కూర్చున్న తర్వాత మానసిక ప్రశాంతతను అనుభూతి చెందాను. మౌనం ద్వారా ఇంకా ఎంతో తెలుసుకోవాల్సి ఉందని నాకు అర్థమైంది. నా శరీరం ద్వారా చాలా తేలికగా ఉంది. సాత్విక ఆహారం మౌనానికి ఎక్కువ సాధన చేసుకోవడానికి సహకరిస్తుందని తెలుసుకున్నాను. మౌన ధ్యానంలో చాలా ఆనందాన్ని పొందాను. ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మౌన ధ్యానాన్ని పరిచయం చేసిన అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు సార్‌కి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మాస్టర్స్ ఇంతటితో ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకుందాము. నెక్స్ట్ సెషన్ మళ్ళీ విందాము.